పేరు? రాదమ్మ. ఏం చేస్తుంటారు? ఏం లేదండి, చేత కాదు నాకు. ఉమ్, కేసీఆరే పెద్ద కొడుకు అనుకొని మాకు పంపుతాండు. ఆ, మేము అదే తింటాను. మా కడుపులో పుట్టిన వాళ్ళు మాకు ఎవరు పెడతలేరు. ఆ? బిడ్డలు పెడతలేరు, కొడుకులు పెడతలేరు. మాకు అవస్థ నడువు నొప్పులు, కాళ్ళ నొప్పులు, అవే మాకు హాస్పిటల్ ఖర్చు, మేము తిండి ఖర్చు. మేము అందులోనే చదువుకుంటాను. మళ్ళీ కేసీఆర్ రావాలని మేము మొక్కుతాను. ఇప్పుడు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో గెలుస్తుంది అనుకుంటున్నాం. నాకు కేసీఆర్ గెలుస్తాడని. నాకు ఇంగ్లీష్ రాదు కదా, నాకు కేసీఆర్కే ఇస్తాం మేము. మేము ఆయన సొమ్ము మేము తింటాం కదా. అందు గురించి మా కన్న కొడుకులన్నా మాకు పెడతలేరు. అందు గురించి మేము ఆయననే సపోర్ట్ చేస్తాం మేము. ఇప్పుడు కారు గుర్తు, చెయ్యి గుర్తు, పువ్వు గుర్తున్నాయి కదా, దేనికి వేస్తాం? కారు గుర్తుకి ఎత్తా. కేసీఆర్ అని వేస్తుండ మరి? ఎత్తా తప్పకుండా, తప్పనిసరి నేను కేసీఆర్కే ఎత్తా ఓటు. ఆయనే నన్ను చేస్తాండి. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు నేను కూర్చొని తినబట్టి నాకు కాళ్ళు నొప్పి బాగున్నది. నేను 72 ఏళ్ళు ఉన్నా. నాకు ఎవరు పెట్టాలి? నాకు కన్న కొడుకులాగా నన్ను చేస్తాడు. నెలకు 6 కిలోల బియ్యం ఇస్తాడు. రెంట్ కట్టుకుంటాను. ఇక అందులోనే సర్దిద్దుకుంటాను. ఇప్పుడు కిరాణా షాప్ లో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? ధనలక్ష్మి. ఎలా నడుస్తుంది షాప్ అనేది? మంచిగా నడుస్తుంది. ఇప్పుడు నవంబర్ 30న ఎన్నికలు ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఏది అభివృద్ధి చేసిందని మీ అభిప్రాయం? తెలంగాణ అండి. ఏమేమి చేసింది? తెలంగాణ తరపున అన్నీ ఆడవాళ్ళకు బతుకమ్మ చీరలు ఇవ్వడం, మళ్ళీ పింఛన్లు ఇవ్వడం, గృహలక్ష్మి పథకం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అన్ని కార్యక్రమాలు చేస్తారు కాబట్టి తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా లేకుంటే కేసీఆర్ని చూసి ఓటేస్తారా? మా దగ్గర అయితే ఎమ్మెల్యేని చూసి, వరంగల్ ఎమ్మెల్యే చేసే పనులను బట్టి ఎమ్మెల్యే ద్వారా. సమస్యలు వచ్చినప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారా మరి ఎమ్మెల్యే? వస్తున్నాడండి. ఇప్పుడు కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది మరి? అంటే ఇప్పుడు గ్యాస్ కావచ్చు ఇవన్నీ కూడా తగ్గిస్తామని అన్నారు కదా, కొత్తగా పెట్టారు కదా, వాటి గురించి తగ్గిస్తారని నమ్మకంతోనే మళ్ళీ ఆయన గెలిపిద్దామని చూస్తున్నాం. మీరు దేనికి ఓటేయబోతున్నారు? తెలంగాణకి. థ్యాంక్ యూ అండి. నమస్తే. పేరు? సోమలక్ష్మి. చెప్పండి, ఎలక్షన్లు వస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఏది గెలిచే అవకాశం ఉంది? తెలంగాణ. ఎందుకంటారు? కేసీఆర్ మంచిగా చేసిండు. ఇప్పుడు షాపులకైనా బెడ్రూమ్లకైనా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, అన్నిటికీ మంచిగా చేసిండు. రోడ్లు సుధా మంచిగా చేసిండు. ఏ గుర్తు కోటేస్తున్నావు మరి? తెలంగాణ. ఏ గుర్తు? కారు. థ్యాంక్ యూ అమ్మా. కిరాణా షాప్లో ఉన్నా. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఏం పేరు? నా పేరు వడ్డపల్లి లలిత. చెప్పండి, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ డివిజన్లో అభివృద్ధి ఎవరు చేశారు మీ ప్రకారం? మా ప్రకారం అంటే అప్పుడు ఎలుగం సీన్ చేసిండు. ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, తెలుగుదేశం అట్లా ఉండే. ఇప్పుడైతే బీజేపీ వచ్చింది మొన్నటిదాకా. కానీ బీజేపీ కూడా ఏం వచ్చినట్టు అనిపిస్తలేదు. మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది కావచ్చు అని నా ఉద్దేశం. ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా కూడా పెంచుతున్నాడు. దీనిపై మీ అభిప్రాయం? ఇక అన్నీ పెంచితే అన్నీ మంచిగా అవుతాయి కదా అమ్మ, ఇంకా అభివృద్ధి అవుతుంది కదా అన్నట్టుగా నా అభిప్రాయం. మీరు ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏది అంటే అదే బీఆర్ఎస్ వస్తేనే రైతు బంధు, వృద్ధాప్య పింఛని, వికలాంగుల పింఛని అవన్నీ వస్తున్నాయి కదా. మళ్ళీ కిరాణా షాప్లో కూడా కొంత ఏదైనా లోన్ల లెక్క ఇస్తే మాకు కూడా కొంచెం నయం కదా. అన్ని కులాల వరకు అన్ని తీర్ల ఇస్తాను. ఒక కిరాణా షాపుల వరకు అయితే ఏమి ఇస్తలేరన్న ఉద్దేశంతో నేను అడుగుతున్నాను అంతే. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు మిర్చి షాప్లో ఉన్నాం. నమస్తే అండి. పేరు? సుధాకర్. డైలీ ఎలా ఉంది వర్క్? బాగానే ఉంటుంది. చెప్పండి, నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా 3 కూడా పోటీ ఉంది. ఇక్కడ ఏది గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్ ఉన్నదండి. ఎందుకు? ఇక ఏమి తగ్గట్టు ఎవరు లేరు కదా, అందుకని అదే ప్రభుత్వం ఉంటుంది. గెలిచేది టీఆర్ఎస్ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ.